హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. హలో గైస్, ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదే తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ అనేది తెలంగాణలో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది టీజీపీఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. గ్రూప్స్, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, టెట్, యూపీఎస్సి ఎక్సెట్రా అన్నిట్లో ఇది చాలా యూజ్ అవుతుంది. సో తెలంగాణ హిస్టరీ అనేది కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ సిరీస్లో భాగంగా రోజుకి ఒక 15 to 20 minutes వీడియో క్యాప్సిల్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆస్పిరెంట్స్కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు తెలంగాణ హిస్టరీ ఇంట్రో. హిస్టరీ కంటే ముందు హిస్టరీ అంటే ఏంటో తెలుసుకోవాలి. వాట్ ఈజ్ హిస్టరీ? ద స్టడీ ఆఫ్ పాస్ట్ ఈజ్ కాల్డ్ హిస్టరీ. అంటే గతాన్ని అధ్యయనం చేసుకోవడమే హిస్టరీ, చరిత్ర. ఆరిజిన్ ఆఫ్ వర్డ్ హిస్టరీ. హిస్టరీ అనే పదం అసలు ఎలా వచ్చింది, ఎలా ఆరిజినేట్ అయింది? హిస్టరీ అనే పదం గ్రీక్ భాషలోని హిస్టోరియా అనే పదం నుంచి వచ్చింది. దానికి అర్థం ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్, తెలుసుకోవడం, పరిశోధించడం అలా అన్నమాట. ఫాదర్ ఆఫ్ హిస్టరీ, చరిత్ర పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని గ్రీక్ హిస్టోరియన్ హెరోడోటస్ని అంటారు. అతను తన లైఫ్ టైంలో ఒకే ఒక బుక్ రాశాడు. దాని పేరే ద హిస్టరీస్. అది 430 BCలో రాయడం జరిగింది. అందులో రియల్ హిస్టరీ ఆఫ్ గ్రీక్ అండ్ పర్షియా, అప్పటి సిచ్యువేషన్స్, వార్స్, గవర్నమెంట్ సిస్టమ్, వాటినన్నిటినీ చాలా స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టు రాయడం జరిగింది. అందుకే అతనికి ఫాదర్ ఆఫ్ హిస్టరీ అనే బిరుదు దక్కింది. హిస్టరీ గురించి జర్మన్ ఫిలాసఫర్ కార్ల్ మార్క్స్ ఒక ఫేమస్ కొటేషన్ అయితే రాయడం జరిగింది. అదేంటంటే, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, ఫస్ట్ టైం యాజ్ ఎ ట్రాజెడీ, సెకండ్ టైం యాజ్ ఎ ఫార్స్. అంటే చరిత్ర మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టైం జరిగినప్పుడు ఒక విషాదంలా జరుగుతుంది, సెకండ్ టైం జరిగినప్పుడు అదొక హాస్యపదంగా ఉంటుంది. సో తెలంగాణ హిస్టరీకి వెళ్లే ముందు మనం హిస్టరీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. డేటింగ్ సిస్టమ్ అనేది చరిత్రలో ఒక సంఘటన కానీ, ఒక విషయం ఏదైనా ఎప్పుడు జరిగింది, ఒక వస్తువు ఎంత పాతది, ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అనే విషయాలను క్లుప్తంగా చెప్పేది డేటింగ్ సిస్టమ్. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ప్రపంచమంతా ఒకే క్యాలెండర్, ఒకే సంవత్సరం, ఒకే నెల, ఒకే రోజు, ఒకే డేట్ తో నడవడం అనేది జరుగుతుంది. కాకపోతే పూర్వకాలంలో ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రకమైన క్యాలెండర్, ఒక్కొక్క రకమైన డేటింగ్ సిస్టమ్. కొన్ని రాజ్యాల్లో 9 నెలలు, కొన్ని రాజ్యాల్లో 10 నెలలు, కొన్ని రాజ్యాల్లో 12 నెలలు ఇలా ఉండడం వల్ల హిస్టోరియన్స్ కి నిజమైన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రాయడానికి చాలా ఇబ్బంది అయ్యేది, చాలా కష్టంగా ఉండేది. సో చరిత్ర రాయడానికి అనుకూలంగా ఉండే విధంగా ఒకటే డేటింగ్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అని అప్పట్లో యూరోపియన్స్ అందరూ కలిసి ఒక కొత్త డేటింగ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి యూరోపియన్ హిస్టోరియన్స్ ఒక కొత్త టైమ్ లైన్ అనేది తయారు చేయడం జరిగింది. దానివల్ల హిస్టరీలోని ఈవెంట్స్, స్టోరీస్ ఏది ఎన్ని సంవత్సరాలు పాతది అని చెప్పడంలో ఆ టైమ్ లైన్ చాలా ఉపయోగపడేలా దాన్ని సృష్టించడం జరిగింది. అది బ్రిటిష్ కాలంలో ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. ఇప్పటికీ మనం వాడేది అదే టైమ్ లైన్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అదే ఆ టైమ్ లైన్. ఈ టైమ్ లైన్ అనేది బీసీ అండ్ ఏడీగా డివైడ్ చేయడం జరిగింది. మనం జనరల్ గా హిస్టరీకి సంబంధించిన ఏ బుక్ లోనైనా ఎక్కడైనా చూసినా గానీ 500 BC, 1000 BC, 100 AD ఇలా కనపడడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే మోడర్న్ హిస్టరీస్ అనేవి ఈ టైమ్ లైన్ ప్రకారమే రాయడం జరిగింది. దానివల్ల ఒక ఈవెంట్కి కానీ, ఒక వస్తువుకి కానీ దాని డేటింగ్ అనేది ఈజీగా చేయడంలో ఈ టైమ్ లైన్ ఉపయోగపడింది. ఈ టైమ్ లైన్ ను ఎలా తయారు చేశారు? దేనైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. అప్పట్లో యూరోపియన్స్ ఈ టైమ్ లైన్ ని ఏర్పాటు చేస్తున్న సమయంలో జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు అనే వ్యక్తి ప్రపంచమంతా ఒక ఫేమస్ పర్సనాలిటీగా ఉండేవారు. అయితే ఈ టైమ్ లైన్ కి ఒక స్టార్ట్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని జీసస్ క్రైస్ట్ పుట్టిన సంవత్సరాన్ని ఏడీగా, అంతకు ముందు ఉన్న సంవత్సరాలన్నీ బీసీగా డివైడ్ చేశారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు కన్నా పూర్వం, యేసుక్రీస్తు కంటే ముందు జరిగింది. ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అని అందరూ అనుకుంటారు, కానీ ఏడి అంటే అది కాదు. ఏడి అంటే మీనింగ్ అన్నో డామినీ. ఇది ఒక లాటిన్ పదం. ఈ పదానికి అర్థం ఇయర్ ఆఫ్ జీసస్, అంటే
యేసుక్రీస్తు యొక్క సంవత్సరం. సో ఇది టైం లైన్ అనేది ఎలా కౌంట్ చేస్తారంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన ఇయర్ నుంచి ఫార్వర్డ్, అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, అట్లా ఒక ఇయర్ తర్వాత ఇంకొక ఇయర్ పెరుక్కుంటూ వెళ్తుంది. ఇది ఏడీలో ఇలా పెరుక్కుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే బీసీలో రివర్స్ లో వెళ్తుంది. మీరు చూసుకున్నట్టయితే 10 బీసీ తర్వాత 9 బీసీ, 9 తర్వాత 8, అట్లా 3 తర్వాత 2, 2 తర్వాత 1, 1 తర్వాత 0 అనేది ఉండదు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బీసీకి ఏడీకి మధ్యలో 0 పాయింట్ అనేది ఉండదు. దేర్ ఇస్ నో 0 ఇయర్, 0 సంవత్సరం అనేది ఉండదు. 1 బీసీ తర్వాత డైరెక్ట్ 1 ఏడీ వస్తుంది. బీసీలో అప్పటిదాకా రివర్స్ లో కౌంట్ అయిన ఇయర్స్ అన్ని ఏడీ రావడంతో ఫార్వర్డ్ లో కౌంట్ అవడం అనేది జరుగుతుంది. కానీ ఈ డేటింగ్ సిస్టమ్ అనేది ఒక క్రిస్టియన్స్కి మాత్రమే సంబంధించిన లేదా ఒక మతానికే సంబంధించిన డేటింగ్ సిస్టమ్లా కనబడడం వల్ల ఏడీని కామన్ ఎరా సిఈగా, బీసీని బిఫోర్ కామన్ ఎరా బీసీఈగా మార్చడం అనేది జరిగింది. సో అందుకే మనం కామన్గా బీసీ ఏడీ చూస్తాం, బీసీఈ సిఈ కూడా చూస్తాం. సో ఈ రెండింట్లో ఏది వాడినా కరెక్టే. అఫీషియల్గా ఇదే వాడాలి అనే రూల్ అయితే ఏం లేదు, ఏది వాడినా కరెక్టే. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి టైం గ్లాసరీ, తెలుగులో కాల పదకోశం అంటారు. అంటే ఏం లేదు, వెరీ సింపుల్, ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇక్కడ చూపిస్తున్న విధంగా 12 నెలలను సంవత్సరం అంటారు, 10 సంవత్సరాలను డెకేడ్ దశాబ్దం అంటారు, 100 సంవత్సరాలను సెంచరీ శతాబ్దం అంటారు, 1000 సంవత్సరాలను మిలేనియం సహస్రాబ్దం అని అంటారు. ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం, స్పెషల్ పీరియడ్ ఆఫ్ టైం ని ఎరా అని అంటారు. అంటే మహాభారతం ఎరా, చంద్రగుప్త ఎరా, అశోక ఎరా, అట్లా లాంగ్ అండ్ స్పెషల్ పీరియడ్ ఆఫ్ టైం ని ఎరా అంటారు. క్వార్టర్ అంటే 25 ఇయర్స్. ఫస్ట్ హాఫ్ అంటే ఒక సెంచరీలో ఫస్ట్ 50 ఇయర్స్ ని ఫస్ట్ హాఫ్ అని అంటారు. సెకండ్ హాఫ్ అంటే ఒక సెంచరీలో సెకండ్ 50 ఇయర్స్ సెకండ్ హాఫ్ అని అంటారు. జనరేషన్ నార్మల్ గా 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ని ఒక జనరేషన్ అని అంటారు. అండ్ సెంచరీస్ ని ఎలా కౌంట్ చేస్తారంటే 1 to 100 ఇయర్స్ ఒక సెంచరీ, ఫస్ట్ సెంచరీ. 101 to 200 ఇయర్స్ సెకండ్ సెంచరీ. అలాగే 401 to 500 ఇయర్స్ ఫిఫ్త్ సెంచరీ. 901 to 1000 ఇయర్స్ 10th సెంచరీ. 1901 to 2000 ఇయర్స్ 20th సెంచరీ. 2001 to 2100 21st సెంచరీ. అంటే మనం ఉన్నది 21st సెంచరీలో. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ యూనివర్సల్ ఫ్యాక్ట్స్. అవి తెలంగాణ హిస్టరీయే కాదు, ఇండియన్ హిస్టరీయే కాదు, యూనివర్సల్ హిస్టరీకి సంబంధించిన ఫ్యాక్ట్స్. ఎక్కడ అయినా అదే కొలమానం, వాటినే యూజ్ చేస్తారు. సేమ్ ఇలాంటి యూనివర్సల్ ఫ్యాక్ట్ ఒకటి, ఇంకొక టాపిక్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఇదే వీడియోలో చెప్పుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం డైరెక్ట్ తెలంగాణ హిస్టరీ నుంచి స్టార్ట్ చేద్దాం. అదే హిస్టారికల్ సోర్సెస్. హిస్టారికల్ సోర్సెస్ అంటే చరిత్ర యొక్క ఆధారాలు. ఏదైనా ఆధారం ఉంటేనే అది చరిత్ర అవుతుంది. హిస్టారికల్ సోర్సెస్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఆర్కియాలజికల్ సోర్సెస్, పురావస్తు ఆధారాలు, అండ్ లిటరరీ సోర్సెస్ అంటే సాహిత్య ఆధారాలు. ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, పాటరీ, టూల్స్, వెపన్స్, తవ్వకాల్లో బయటపడ్డాయి కానీ, టెంపుల్స్, మోన్మెంట్స్ ఎక్సెట్రా, వీటన్నిటిని ఆర్కియాలజికల్ సోర్సెస్ అని అంటారు. లిటరరీ సోర్సెస్ అంటే రిలీజియస్ టెక్స్ట్ అంటారు, గ్రంథాలు, స్టోరీస్, ఎపిక్స్, ఇతిహాసాలు. ఫారెన్ అకౌంట్స్ అంటే వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ చరిత్రలో కానీ, వేరే దేశం నుంచి వచ్చిన టూరిస్టులు వాళ్ళ జర్నీకి సంబంధించిన విషయాలు రాస్తారు కదా, అవన్నమాట. ఇంకా చాలా మంది రాజులు వాళ్ళ చరిత్రలు, బయోగ్రఫీలు రాస్తూ ఉంటారు. ఇవన్నీ లిటరరీ సోర్సెస్ కింద వస్తాయి. ఇవి 2 హిస్టారికల్ సోర్సెస్ కిందకే వస్తాయి. కాకపోతే ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఆర్కియాలజికల్ సోర్సెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే లిటరరీ సోర్సెస్ అనేవి వ్రాతపూర్వకమైనవి, వాటిని చేంజ్ చేసే, మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆర్కియాలజికల్ సోర్సెస్ ని మ్యానిపులేట్ చేయలేరు. అందుకే ఆర్కియాలజికల్ సోర్సెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ వీడియోలో మనం ఇంట్రొడక్షన్ టు హిస్టరీ, అసలు హిస్టరీ అంటే ఏంటి, దానికి సంబంధించిన యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం డైరెక్ట్గా తెలంగాణ హిస్టరీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యాన్సెంట్ తెలంగాణ హిస్టరీ, ప్రాచీన తెలంగాణ చరిత్ర. థ్యాంక్ యూ, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఆస్పిరెంట్స్కి వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ సిరీస్లో రోజుకొక టాపిక్ అనేది 15 to 20 మినిట్స్ ఉంటుంది. అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా రూపొందించడం జరిగింది. సో మిస్ చేయకుండా ప్రతి వీడియోని ఫాలో కండి.
Once again, thank you all. Let's start this journey together.